హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో రీసెంట్‌గా కొన్ని కామెంట్స్ రావచ్చు, లేకపోతే ఎవరైనా ఇండియాకి వెకేషన్‌కెళ్ళినా, లేకపోతే స్టూడెంట్స్ ఎవరైనా ఈవెన్ మళ్ళీ వచ్చిన తర్వాత ఎన్ని రోజులకి మళ్ళీ ఇండియాకి వెళ్ళాల్సొస్తదో అని జెప్పేసి, హాలిడేస్ వచ్చినప్పుడు ఇండియాకి వెళ్ళినా కూడా, ఇండియాలో ఉన్న చాలామంది అడిగేటటువంటి ఒకే ఒక్క క్వెషను ట్రంప్ ఎల్లగొట్టాడా? ఓకే. ట్రంప్ వీళ్ళని ఎల్లగొట్టినట్లున్నాడు. అందుకోసమే ఇండియాకొచ్చారు అని జెప్పేసి. అండ్ కొంతమంది కామెంట్‌లలో ఓకే. ఇంకొద్ది రోజులైతే అందరిని ట్రంప్ వెళ్ళగొడతాడంట లేండి అని జెప్పేసి. సో, నిజంగానే అతను వెళ్ళగొట్టగలడా అందరిని అనేసైతే ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో, ఎవరైనా మొదటిసారి మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకైతే లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ కూడా చేయండి. అలాగే వీడియో లెంత్ గనుక కొంచెం ఎక్కువైందనుకోండి 1 ఎక్స్ ఆర్ 2 ఎక్స్ అలా పెట్టుకొని చూడండి. ఎందుకంటే మనం ఆల్మోస్ట్ టచ్ చేసి అయితే చెప్పలేము. ఆల్రెడీ చాలా విషయాలు షార్ట్‌కట్‌లోనే చెప్తున్నా గూడా ఇంకొంచెం లెంత్ ఎక్కువవుతుందని అంటున్నారు. సో, ఇన్ కేస్ అలా అనిపిస్తే మాత్రం 1 ఎక్స్ ఆర్ 2 ఎక్స్‌లో పెట్టుకొని చూడండి. సరే ఇంక టాపిక్‌లోకెళ్ళిపోదాం. రీసెంట్‌గా జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్. నేను ఇండియాలో మా మమ్మీ వాళ్ళకి కాల్ చేశాను. మా మమ్మీ వాళ్ళది మామూలుగా మాది పల్లెటూరు అన్నట్లు ఇండియాలో. అక్కడ ఎలా ఉంటదో చుట్టుపక్కల ఈ మధ్యన అందరి చేతుల్లో స్మార్ట్ మొబైల్స్ ఉన్నాయి. అందరికీ అన్నీ ఉన్నాయి గదా! సో, వాళ్ళు కామన్‌గా కొంతమంది మాస్టర్స్ చేయడానికి యూఎస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారన్నట్లు. అక్కడ ఊరి నుంచి. వాళ్ళు ఇట్లా వెకేషనల్‌గా హాలిడేస్‌కి ఇండియాకొచ్చారంట. సమ్ స్టూడెంట్స్ వెకేషనల్‌గా కాదు గానీ హాలిడేస్ వచ్చినప్పుడు ఇండియాకొచ్చారంట. ఓకే. వాళ్ళు ఆ అమ్మాయి ఇండియాకొచ్చిందంట అని జెప్పేసి ఒక ఆంటీ ఇంకో ఆంటీతో అంటుంటే, ఇంకో ఆంటీ ఉండేసి ఆ దేశంలో అందరినంట ఎల్లగొడుతున్నారంట. అమ్మాయిలనేమో ఓకే. మీ దేశానికి మీరెళ్ళిపోండి అని జెప్తున్నారంట. అబ్బాయిలనేమో ఇంకో ఎక్కడికో దూరం చోటికి తీసుకెళ్ళి చంపేసి పడేస్తున్నారంట అని చెప్పుకుంటున్నారంట. అంటే అసలు భలే వింతగా అనిపించిందన్నట్లు. అందుకోసం ఈ అమ్మాయయితే వచ్చేసింది. ఆడపిల్లలనైతే పంపిస్తుర్రంట. కానీ మగపిల్లల పరిస్థితి ఇంకా దారుణంగా ఉందంట అని జెప్పేసి. నాకెందుకో ఇది మీతో షేర్ చేయాలనిపించిందన్నట్లు. ఇలా చాలామంది ఉన్నారన్నట్లు. పొరపాటున ఇండియాకి వెకేషన్‌కి ఎళ్ళినా గూడా అన్నీ తెలిసిన వాళ్ళు గూడా అలానే అనుకుంటున్నారన్నట్లు. వాళ్ళు ఇండియాకెళ్తే చాలు ట్రంప్ పంపించారు అని జెప్పేసి, కావాలని ఎల్లగొట్టారు అని జెప్పేసి. మన యూఎస్‌లో ఎవరైనా వెళ్ళగొట్టగలరా అనేదైతే మనం ఈ వీడియోలో చూద్దాం. ప్రతి కంట్రీకి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ ఉంటాయండి. అంటే ఒక్కొక్క వీసాకి, ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క విధంగా ఉంటదన్నట్లు. ఇండియా నుంచి మోస్ట్‌లీ గూడా మనం హెచ్-1బీ వీసా మీద, ఎల్-1 వీసా, ఎఫ్-1 వీసా, విజిటర్స్ మోస్ట్‌లీ వీళ్ళమే వస్తూ ఉంటాం. వాళ్ళ కింద డిపెండెన్సీస్ వస్తూ ఉంటారు. హెచ్-1 వాళ్ళకి హెచ్-4 అని, ఎల్-1 వాళ్ళకి ఎల్-2 అని జెప్పేసి, బీ-1, బీ-2 వాళ్ళు ఇలా వస్తూ ఉంటారు కదా! ఫస్ట్ మనం స్టూడెంట్స్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. స్టూడెంట్స్‌కి యూఎస్ వచ్చిన తర్వాత వాళ్ళకి కాలేజ్‌లో తప్ప బయట ఎక్కడ గూడా పార్ట్ టైమ్ జాబ్స్ చేయకూడదు. అండ్ కాలేజ్‌లో గూడా ఒక 20 అవర్సే చేయాలి అని జెప్పేసి ఉంటదన్నట్లు. అది గాకుండా బయట ఎక్కడైనా చేస్తున్నప్పుడు అంటే ఎవరు చెయ్యట్లేదా అని కాదు. చేస్తున్నప్పుడు దొరికారనుకోండి, వాళ్ళని డిపోర్ట్ చేయడం అని ఉంటది. సో, ట్రంప్ వచ్చి వాళ్ళని పంపియడం ఏముండదు. ఇది ఈ కంట్రీ యొక్క రూల్ అన్నట్లు. ఈవెన్ ఈ గవర్నమెంట్ ఉన్నా అంతే, లాస్ట్ గవర్నమెంట్ ఉన్నా అంతే, అంతకుముందు గవర్నమెంట్ ఉన్నా అంతే. ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా అదే అన్నట్లు. సో, ఇక్కడ రూల్ అన్నట్లు డిపోర్ట్ చేయడం కానియండి. అండ్ రీసెంట్ టైమ్ లోపల కొంచెం ఐసీఈ రైట్స్ అనేది అలాంటివి చాలా జరిగినా కూడా స్టూడెంట్స్ యొక్క సంఖ్య అంటే కొంచెం డిపోర్ట్ అయినా కూడా చాలా తక్కువ మందే అని చెప్పుకోవచ్చు అన్నట్లు మనం. ఎందుకంటే లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు కదా ఇక్కడ. అంతమంది ఏం డిపోర్ట్ అవ్వలే కదా! అలా అని చెప్పేసి వాళ్ళెవరు పార్ట్ టైమ్ జాబ్స్ చేయట్లేదు కదా అని. సో, అంటే ఇలా అవుతే తప్పకుండా వాళ్ళని డిపోర్ట్ చేసేటటువంటి ఛాన్సెస్ ఉంటాయన్నట్లు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మాస్టర్స్ స్టడీ అయిపోయిన తర్వాత ఓపీటీలో ఉన్నప్పుడే జాబ్స్ రావాలి. లేకపోతే వాళ్ళ కంట్రీని వదిలిపెట్టి ఎళ్ళిపోవాలి అని జెప్పేసి ఉంటది. వాళ్ళ జాబ్స్ రాకున్నా కూడా మేనేజ్ చేసుకుంటూనే ఉంటారు. ఒకవేళ అలా దొరికినప్పుడు కూడా డిపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నట్లు. సో, అంటే ఇలాంటి కొన్ని రూల్స్ ఉంటాయి చూసావా? వాటిని మనం ఫాలో అవ్వకపోతే ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఎళ్ళిపోవాల్సిందే. అది కంట్రీ యొక్క రూల్స్ అన్నట్లు అంతే. అండ్ ఏవైనా ఫేక్ కన్సల్టెన్సీస్‌లలో జాయిన్ అయినా కానియండి, లేకపోతే బ్లాక్ లిస్ట్‌లో ఉన్నటువంటి యూనివర్సిటీస్‌లకి వచ్చినా కానియండి, సమ్ రీజన్స్ ఉంటాయి కదా! వాటిని బేస్ చేసుకొనైతే వాళ్ళని డిపోర్ట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. రీసెంట్ టైమ్‌లో నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే కాలేజీలో వాళ్ళ యొక్క యూనివర్సిటీస్‌లలో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత, మన ఇండియాలో పార్టీలుంటాయి గదా! అంటే సమ్ ఒక స్టేట్‌కి సంబంధించినటువంటి పార్టీలను పట్టుకొని ఆ గ్రాడ్యుయేషనల్ ఈవెంట్‌లో ఇలా ఊపుతూ ఉన్నారన్నట్లు. అక్కడ అమెరికన్స్ ఉంటారు కదా! అంటే వాళ్ళ యొక్క లెక్చరర్స్, సమ్ స్టాఫ్ వాళ్ళు మాత్రం ఆ జెండాలను పట్టేసి అటు పక్కకి పంపిస్తున్నారు. సో, అలాంటివి కావాలని సరదాగా చేసినా గూడా అలాంటివి చేయకుండా ఉంటే చాలా మంచిది.
ఎందుకంటే డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్లు. ఎందుకంటే వీళ్ళు అవి ఊపడాలు, కింది నుంచి ఓ ఓ అని వాళ్ళు మొత్తుకోవడాలు. అది చాలా అంటే మీకు మంచిగా అంటే ఏదో గొప్ప పని చేస్తున్నట్లుగా వాళ్ళకి అనిపించినా కూడా జోకర్‌లలాగా అనిపిస్తదన్నట్లు చూసే వాళ్ళకి. అంటే అక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. స్టేజ్ మీద మిగతా వాళ్ళు చూసేవాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళలో వాళ్ళు. అంటే వాళ్ళకి వీళ్ళు అంటే ఇట్లా ఊపే వాళ్ళని చూసి కానియండి, వీళ్ళని చూసి విజిల్స్ ఏసే వాళ్ళని ఒక జోకర్‌లలాగా ట్రీట్ చేస్తారన్నట్లు. చాలా వరకు అమెరికన్స్‌కి డిసిప్లిన్ అనేది ఫస్ట్ అన్నట్లు. మనం ఇక్కడికొచ్చిన తర్వాత అది నేర్చుకోకున్నా పర్లేదు గానీ, ఉన్నది గూడా పోగొట్టే ఛాన్సెస్ ఉన్నాయి చాలామంది. నాట్ ఓన్లీ ఒక పార్టీ అని కాదండి. చాలా పార్టీల వాళ్ళు అలానే ఊపుతూ ఉన్నారన్నట్లు. కొంతమందేమో సినిమా పాటల యొక్క డాన్స్‌లేస్తున్నారు. 'పుష్ప' సినిమా పాటల యొక్క డాన్సులు అక్కడ స్టేజ్ మీద. సో, అంటే మీకేదో సంతోషంగా అనిపించి మీరు జేసినా కూడా అలాంటివి చేయకుండా ఉంటే చాలా బెటర్ అన్నట్లు. మేబీ ఫ్యూచర్‌లో వీటిని బేస్ చేసుకొని కూడా అసలు ఇండియన్ స్టూడెంట్స్‌కి పెద్ద చిచోరాలాగా బిహేవ్ చేస్తుంటారు యూనివర్సిటీస్‌లల్ల, గ్రాడ్యుయేషనల్ ఈవెంట్‌లలో అని జెప్పేసి వీసాలు కూడా ఇవ్వకుండా ఉండే ఛాన్సెస్ కూడా ఉంటాయేమో. మేబీ అంటే అలాంటి రూల్ కూడా తీసుకొస్తారేమో. అంటే మన బిహేవియర్‌ని బట్టే కదా! ఏ రూల్స్ రావాలి అని కూడా డిసైడ్ చేసేది. అండ్ నెక్స్ట్ కొంతమంది వాళ్ళు వాంటెడ్‌లీనే లీవ్ అవుతారు. అంటే మాకు తెలిసి నేను చెప్పా కదా! కొంతమంది స్టూడెంట్స్ కొంచెం తక్కువ ఫీ ఉన్న యూనివర్సిటీస్‌లలో జాయిన్ అయ్యేసి ఇక్కడ అంటే అమెరికాలో ఎలా ఉంటది అని జెప్పేసి ఇక్కడికొచ్చేసి అమెరికన్ కంట్రీని కొంచెం ఎక్స్‌ప్లోర్ చేసి వాళ్ళ యొక్క మాస్టర్స్ డిగ్రీ వచ్చేసింది వాళ్ళకి. అండ్ ఇక్కడ కొంచెం పార్ట్ టైమ్ జాబ్స్‌ని ఫుల్ టైమ్ జాబ్స్ లాగా చేసి అంతో ఇంతో ఎర్న్ చేసుకొని వాళ్ళు ఇంకా ఆ మనీ తీసుకొని ఇండియాకెళ్ళిపోయారన్నట్లు. అంటే అక్కడ వాళ్ళు బిజినెస్ ప్లాన్ చేసుకుంటారా? వాళ్ళేం చేసుకుంటారో మనకు తెలీదు గానీ, సో, కొంతమంది వాంటెడ్‌లీగా ఎళ్ళిపోయే వాళ్ళుంటారు. ఇంకా కొంతమందేంటంటే హెచ్-1బీ రాలేదు అనుకోండి. అంటే 3 ఇయర్స్‌లో హెచ్-1బీ రావాలి కదా! సో, అలాగంతా రాకుండా ఉన్నా కూడా ఇంకొంతమంది ఇంకొన్ని ఆప్షన్స్ వెతుక్కున్నా కూడా చాలా వరకేంటంటే నెక్స్ట్ హెచ్-1బీ రాకున్నా కూడా తిరిగి ఇండియాకెళ్ళిపోతూ ఉంటారు. అవి రూల్స్ అన్నట్టు. ఈ కంట్రీ రూల్స్. సో, ఇక్కడ ఎక్కడ కూడా ట్రంప్ పంపించేది ఏమి కూడా ఉండదు. ఎవరిని కూడా అతనేం పంపించలేరన్నట్లు. ఇన్ కేస్ మనం ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్‌లలో పార్టిసిపేట్ చేసినా, ఇల్లీగల్ యాక్టివిటీస్ మనం ఏమైనా చేసినా కూడా ఇక్కడ యాక్షన్స్ తీసుకుంటారన్నట్లు. అంటే కంట్రీకి ఉంటాయి కదా రూల్స్. పోలీస్ వాళ్ళు తీసుకెళ్ళడం రీసెంట్‌గా చాలా జరిగాయి. అంటే దొంగతనాలు చేయడాలు గానియండి, లేకపోతే వేరే వాళ్ళని అంటే అమెరికన్స్‌ని బెదిరించి మనీ తీసుకోవడము, ఇలాంటివి చాలా జేస్తున్నారంట. సో, అప్పుడు వాళ్ళని పోలీసులు తీసుకొనెళ్ళి, ఆ తర్వాత ఫైనెయ్యడము, డిపోర్ట్ చేయడం ఇవన్నీ గూడా చేస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాల జైలు శిక్ష వేయడము, ఫైన్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నట్లు. సో, అలాంటి వాటిలలో పార్టిసిపేట్ చేస్తే కంట్రీనే యాక్షన్స్ తీసుకుంటది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి జాబ్ వీసా, హెచ్-1 వీసా అండ్ ఎల్-1 వీసా మీద ఎక్కువగా యూఎస్ వస్తూ ఉంటారు కదా! హెచ్-1 వాళ్ళకి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏముంటాయంటే వాళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు ఏ పనైతే చేస్తారో ఆ పనే చేయాలన్నట్లు. అంటే వాళ్ళు ఒక జాబ్ పర్పస్‌న యూఎస్ వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ మీదనే యూఎస్ వచ్చారు. సో, వాళ్ళు ఆ సాఫ్ట్‌వేర్‌లోనే వర్క్ చేయాలి. ఆ కంపెనీలోనే వర్క్ చేయాలి. వన్స్ వాళ్ళు తర్వాత కంపెనీ చేంజ్ అవ్వచ్చు. అంటే ఎక్కడైతే వర్క్ చేస్తుంటారో ఆ కంపెనీలో కాకుండా వేరే యాక్టివిటీస్ లోపల ఇందులో కూడా ఇన్వాల్వ్ అవ్వదు. అంటే సాయంకాలం పూట నేను ఖాళీగా ఉన్నాను గ్యాస్ స్టేషన్‌లలో పనిచేయడం. నేను ఇంత డాలర్స్ ఎక్కువ సంపాదించుకోవాలి. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి వాళ్ళ రెస్టారెంట్‌లలో పనిచేయడాలు. ఇలాంటివేవి కూడా వాళ్ళు హెచ్-1బీ రానియండి, ఎల్-1 వీసా వాళ్ళైతే చేయకూడదన్నట్టు. సో, ఇది వాళ్ళకు ఉండేటటువంటి రూలు. అండ్ ఇంకా కొంతమందేంటంటే ఒక స్టేట్‌ని బట్టి సాలరీస్ డిసైడ్ అవుతాయి కదా! ఇక్కడ. అంటే ఈ స్టేట్‌కి ఇంత సాలరీస్, ఈ స్టేట్‌కి ఇంత సాలరీస్ అని జెప్పేసి. వాళ్ళు అంటే ఒక 50 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లోనే ఉండాలన్నట్లు. వాళ్ళు ఎక్కడైతే వర్క్ చేస్తున్నారో అక్కడ. కొంతమందేంటి అంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ వచ్చిన తర్వాత వాటి దగ్గరలో రాకుండా కొంచెము అంటే ఎక్కడైతే కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువగా ఉంటదో అక్కడ వాళ్ళు స్టే జేయడము. అండ్ సాలరీస్ అనేది ఆ స్టేట్‌కి సంబంధించినట్లుగా తీసుకోవడం. అలా కొన్ని జరుగుతున్నాయి గాబట్టి ఈ మధ్య వాటి మీద గూడా యాక్షన్స్ తీసుకుంటున్నారు గదా! సో, అది కూడా మీకు తెలిసిందే. సో, అలాంటివి చేయకుండా ఉండాలి. అలాంటివి చేస్తే ఏంటంటే ఫస్టు వాళ్ళకి ఫైనెయ్యడం, ఆ తర్వాత వాళ్ళని డిపోర్ట్ చేయడం అంటే కంట్రీ నుంచి బయటికి పంపియడం ఇలాంటివి గూడా చేస్తారు. సో, ఇప్పుడు ఈ మధ్యలో కొంతమందికి వచ్చేటటువంటి క్వెషన్ ఒకటుంది. అంటే ఇమిగ్రేషన్‌లో ఆల్రెడీ యూఎస్‌లో ఉన్న వాళ్ళు అంటే యూఎస్‌లో ఇల్లు రానియండి, కారు రాని కొనుక్కొని ఇమిగ్రేషన్‌లో వాళ్ళు డిపోర్ట్ అయిపోతే నెక్స్ట్ వాళ్ళ ఆస్తులు ఏమైతాయని జెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో జెప్తాను. ఈ వీడియోలో రాదులెండి గాని. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇంకా కొంతమంది వాళ్ళ యొక్క డిపెండెన్సీస్ ఉంటాయి కదా! వాళ్ళకి ఈఏడీ రావాలి. ఈఏడీ రాకుండా ఎలాంటి వర్క్ చేయకూడదు. బట్ వాళ్ళేం జేస్తూ ఉంటారు కుకింగ్ లోపల గానియండి, లేకపోతే ఏదో చీరల బిజినెస్‌లు, మెడలో యేసుకునే అవి చైన్‌ల బిజినెస్‌లు అలాంటివి జేస్తూ ఉంటారన్నట్లు.
అలాంటివి ఏవి కూడా ఇక్కడ చేయకూడదు. ఎవరైనా కంప్లెయింట్ ఇస్తే నేను ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పినా కదా! ఫ్లోరిడాలో మాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఉన్నారు. వాళ్ళు హెచ్4 అన్నట్లు. వాళ్ళ వైఫ్ హెచ్1, అతను హెచ్4 మీద వర్క్ చేస్తుండేవాడు. హెచ్4 మీద వచ్చాడు. ఆ తర్వాత కొంచెం అక్కడో ఇక్కడో వర్క్ చేస్తున్నాడన్నట్లు. యాక్చువల్‌గా చెయ్యకూడదు కానీ. ఆ తర్వాత ఏమైందంటే మేము జస్ట్ రీసెంట్‌గానే ఎలా ఉన్నారు అని చెప్పేసి కాల్ చేస్తే వర్క్ చేస్తున్నారంటే, లేదు మానేసామని చెప్పారు. ఎందుకు అంటే వేరే వాళ్ళెవరో హెచ్4 మీద ఒక ఆవిడ వర్క్ చేస్తుందంట. వర్క్ చేస్తుంటే ఎవరో వాళ్ళలో వాళ్ళే పడని వాళ్ళు గవర్నమెంట్‌కి కంప్లెయింట్ చేశారంట. ఇలా చేస్తున్నారు అని జెప్పేసి. వచ్చి ఆవిడ ఇన్ని రోజులు ఎంత సంపాదించిందో అంతకి ఐదింతలు ఎక్కువ ఫైనేసారంట. ఆల్‌మోస్ట్ $1,00,000 ఎంతో ఫైనేసారంట ఆమెకి. సో, అది చూసిన తర్వాత అతనికి భయమేసిందంట. నేను అందుకే చాలా సార్లు చెప్పా గదా! ఇక్కడ ఆల్‌మోస్ట్ ఇండియన్సే ఇంకొక ఇండియన్స్ మీద కంప్లెయింట్లు ఇస్తూ ఉంటారు. ఈవెన్ స్టూడెంట్సే ఇంకొక స్టూడెంట్స్ మీద ఇస్తూ ఉంటారంట. అమెరికన్ గవర్నమెంట్ చూసి చూడనట్టు వదిలేసినా గూడా వీళ్ళు వదిలేయరన్నట్లు. అందుకోసమే అనవసరంగా అన్నీ ఎవరికీ షేర్ చేయకూడదు. ఆహ్, అందువలన. సో, అలాంటివి చేయకూడదు యాక్చువల్లీ ఈ కంట్రీ యొక్క రూల్ అన్నట్లు. నెక్స్ట్ వచ్చేసి ఫేక్ డాక్యుమెంట్స్ ఉన్నా, లేకపోతే ఫేక్ క్లయింట్ లెటర్స్ ఉన్నా, లేకపోతే ఎక్స్‌టెన్షన్స్‌కెళ్ళినప్పుడు ఆర్ఎఫ్ఈస్ పడిన అంటే రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా, అందులోపల వాళ్ళు నిరూపించుకోలేకపోయినా కూడా యూఎస్ నుంచి వెళ్ళిపోవాల్సింది ఉంటదన్నట్టు. సో, దానికి కూడా ట్రంప్‌కి ఏం సంబంధం లేదన్నట్లు. అది యాక్చువల్‌గా అమెరికన్ గవర్నమెంట్ రూలే. ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయన్నట్లు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క జాబ్ గనుక పోయింది అని అనుకోండి. ఎందుకంటే లే ఆఫ్స్ జరుగుతూ ఉంటాయి కదా! సో, ఆ టైంలో మన జాబ్స్ గనుక పోతే వితిన్ 60 డేస్‌లో మనం ఇంకో జాబ్ తెచ్చుకోవాలి యూఎస్ లోపల. అంటే వేరే కంపెనీస్‌లలో. ఒకవేళ అలా తెచ్చుకోలేకపోతే కంట్రీని వదిలిపెట్టి ఎళ్ళిపోవాల్సింది ఉంటదన్నట్లు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే 21 డేసే ఉండేది. 21 డేస్‌లోనే మీరు ఈ జాబ్‌లో గనక పోతే ఇంకో జాబ్ తెచ్చుకోవడం. ఆ తర్వాత ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాత ఇది 60 డేస్‌కి మార్చారు. బట్ చాలామంది ట్రంప్ వచ్చిన తర్వాతనే జాబ్స్ పోయాయి అని జెప్పేసి రెక్లెస్ థంబ్‌నెయిల్స్, రెక్లెస్‌గా మాట్లాడుతూ ఉంటారు. కానీ యాక్చువల్‌గా అతను వచ్చిన తర్వాతనే అంటే లాస్ట్ టైమ్ ఫస్ట్ టైమ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చిన తర్వాతనే 60 డేస్ చేశారన్నట్లు. సో, అది న్యూగా వచ్చినటువంటి రూల్. అది చాలా మంది మంచి బెనిఫిట్ కదా! 20 రోజులలోనే జాబ్ తెచ్చుకోవడము ప్రెజెంట్ ఉన్నటువంటి మార్కెట్ లోపల 60 డేస్ కూడా అసలు సరిపోవట్లే. అలాంటిది అతను 60 డేస్ చేశాడు లాస్ట్ టైమ్ వచ్చినప్పుడే. ఆల్‌మోస్ట్ నేను అంటే యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తున్నప్పటి నుంచి గూడా జాబ్ మార్కెట్ అప్పుడెలా ఉందో ఇప్పటికి గూడా ఆల్‌మోస్ట్ అలానే ఉంది. బట్ చాలామంది ట్రంప్ వచ్చిన తర్వాతనే జాబ్స్ పోయాయి అని జెప్పేసి అండ్ స్టూడెంట్స్ ఎవరైనా బయట జాబ్స్ చేయకపోతే ట్రంప్ వచ్చిన తర్వాతనే చేయలేకపోతున్నారు అని జెప్పేసి. యాక్చువల్‌గా అది అమెరికన్ గవర్నమెంట్ రూలే కదా! అంటే బయట జాబ్ చేయకూడదు అని జెప్పేసి. ట్రంప్ వచ్చిన తర్వాత చేయకపోవడం ఏంటి? ఇండియా నుంచి వచ్చేటప్పుడే దే నోస్ ఎవ్రీథింగ్ అన్నట్లు. అంటే అమెరికాలో మనం ఓన్లీ కాలేజ్‌లలోనే చేయాలి అని జెప్పేసి. అలాంటిది ఇతనొచ్చాకనే చేయలేకపోతున్నారు. అసలు చెయ్యనే చేయకూడదు. ఇంకా చేయలేకపోతున్నారు అని జెప్పేసి. అండ్ ఈ మధ్యన స్టూడెంట్స్ కొంతమంది గానియండి, లేకపోతే హెచ్-1బీ వీసాలో వర్క్ చేసేవాళ్ళు దే డూ సమ్ సూసైడ్ అటెంప్ట్స్ అలాంటివేవైనా చేసినా గూడా కొంతమందిని నేను చూసాను వీడియోస్‌లలో. ట్రంప్ వచ్చాకనే ఇలా చేస్తున్నారు అని జెప్పేసి. అసలు అతనికి వాళ్ళకి ఏంటి సంబంధం? అలా ఏమీ ఉండదు. యాక్చువల్‌గా జాబ్ మార్కెట్ అనేది ఎప్పుడు ఎలా ఉందో అలానే ఉంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్1, ఎల్2 గూడా. ఎల్1 వాళ్ళేంటంటే ఆ కంపెనీ త్రూనే ఇక్కడికొస్తారు కాబట్టి, వాళ్ళు ఉన్నన్ని రోజులు కంపెనీకే పని చేయాల్సిందుంటది. యాజ్ యూజువల్ అలానే జేస్తూ ఉంటారు. అంటే వేరే కంపెనీకి జంప్ అయ్యేదేమీ ఉండదు. ఎల్2 వాళ్ళకి వర్క్ ఆథరైజేషన్ ఉంటాయి. ఎల్2ఎస్ అని ఉంటే వర్క్ ఆథరైజేషన్ ఉంటది. సో, ఇక్కడ వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఇన్ కేస్ వాళ్ళు ఏదైనా క్రైమ్‌లో ఇన్వాల్వ్ అయినా కానియండి, లేకపోతే ఏదైనా డొమెస్టిక్ వయలెన్స్ కానియండి, ఏదైనా అలాంటివవుతే వాళ్ళని కంట్రీ నుంచి బయటికి పంపిస్తారన్నట్లు. సో, అది రూల్. ఇక్కడ గూడా ట్రంప్ ఏం పంపించేదేమీ ఉండదు. ఆ తర్వాత కంపెనీస్ ఏంటి అంటే ఓకే. వీళ్ళ తర్వాత కంపెనీస్ ఎట్లా అంటే షిఫ్ట్స్ ఉంటాయన్నట్లు. వీళ్ళ తర్వాత ఇంకొకరు ఈ పొజిషన్‌కొచ్చేవాళ్ళు ఇండియా నుంచి వెయిట్ చేస్తూ ఉంటారన్నట్లు. అమెరికాని ఎవరు వద్దనుకుంటారు? వేరే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి, సో, వీళ్ళని అక్కడికి పంపించేసి మళ్ళీ వాళ్ళ ప్లేస్‌లో ఇంకొకరు వస్తూ ఉంటారు. ఆ టైంలో ఏంటంటే వీళ్ళు తప్పకుండా ఇండియాకెళ్ళిపోవాలి. అది కంపెనీ యొక్క రూలే అన్నట్లు. ఇక్కడ వేరే కంపెనీకి మారేలాగా ఉండదు. ఎల్1 వాళ్ళైతే. హెచ్1 వాళ్ళైతే మారొచ్చు. అండ్ హెచ్1 వాళ్ళు కూడా కొన్ని కంపెనీస్ ఏంటంటే ఐ-140 చెయ్యము అని చెప్తారన్నట్లు. అంటే ఓకే. ఇన్ని రోజులు ఉండేసి ఇంకా తిరిగి ఇండియాకి రమ్మని చెప్తూ ఉంటారు కంపెనీస్. అలా కూడా కొంతమంది హెచ్1 మీద ఉండేసి తిరిగి ఇండియాకెళ్ళిపోతారు. ఈవెన్ ఎల్1 వాళ్ళు చెప్పారు కదా! వాళ్ళు అదే కంపెనీలో వర్క్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఏంటంటే విజిటర్స్. విజిటర్స్‌కి కూడా కొంచెం టైమ్ ఉంటది గదా! కొంతమంది 3 మంత్స్ ఉంటారు. కొంతమంది 6 మంత్స్ ఉంటారు.
సో, వాళ్ళు ఎక్కడికైతే వస్తున్నారో అక్కడికి తప్పకుండా మొత్తం కూడా ప్రూవ్ చేయాల్సిందుంటది. అండ్ మీరు ఎళ్తున్నామా అని జెప్పేసి అంటే మళ్ళీ మేము రిటర్న్ ఎళ్ళిపోతాం అని జెప్పేసి రిటర్న్ టికెట్ ఒకటి చూపిచ్చి ఈ కంట్రీలోకొస్తారు. ఆల్మోస్ట్ మన ఇండియన్ పేరెంట్స్ చాలా తక్కువ మంది ఉంటారులెండి. అంటే 3 మంత్స్ ఉండాలి అంటే 3 మంత్స్ ఉండెళ్ళిపోతారు. 6 మంత్స్ ఉండాలంటే 6 మంత్స్ ఉండెళ్ళిపోతారు. ఇంకా నిజం చెప్పాలంటే ఇంకొంతమంది మధ్యలోనే ఎళ్ళిపోతారు ఉండలేక. సో, ఇలా ఉంటదన్నట్లు. సో, ఇక్కడెక్కడ కూడా ట్రంప్ ఎల్లగొట్టేది, మిమ్మల్ని ఇంకా ఎల్లగొట్టట్లేదా, ఆయన ఎల్లగొట్టేదేముంటది? అలా ఏమీ ఉండదు. కంట్రీకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ అందరికీ అన్నీ తెలుసు. అంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరికీ కూడా హెచ్-1బీలో ఉంటే ఇప్పటి వరకు ఉండొచ్చు. నెక్స్ట్ ఇది అవ్వకపోతే ఎళ్ళిపోవాలి. ఎల్-1లో ఉన్నవాళ్ళు ఇంతవరకు ఉండొచ్చు. ఇది అవ్వకపోతే ఎళ్ళిపోవాలి. స్టూడెంట్స్‌కి కూడా ఒకటుంటది. అంతవరకు లేకపోతే ఎళ్ళిపోవాలి. కాకుండా మనం ఏవైనా క్రైమ్‌లో ఇన్వాల్వ్ అయినా డ్రంక్ అండ్ డ్రైవ్ రానియండి, డొమెస్టిక్ వయలెన్స్ రానియండి, లేకపోతే ఈ కంట్రీకి నష్టం చేసేవి ఏవైనా మనం చేస్తున్నట్లయితే అప్పుడు మన మీద ఫైనేసి కొద్ది రోజులు జైలు శిక్ష ఏసి డిపోర్ట్ చేయడమా, లేకపోతే అంటే ఆ తప్పుని బట్టేసి వెంటనే డిపోర్ట్ చేయడం అనేది అది కంట్రీకి ఉన్నటువంటి లాలోనే ఉంటది. ట్రంప్ చేతిలో ఏమీ ఉండదు. ట్రంప్ ఎల్లగొట్టాడా, మిమ్మల్ని ఇంకా ఎల్లగొట్టలేదా, ఇలాంటి పనికిరాని కామెంట్స్ అయితే చెయ్యరు అనుకుంటున్నాను ఇక ముందు. సో, నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే హెచ్-1బీకి ఈ సంవత్సరం ఎన్నొచ్చాయి, ఆ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నాను. మోస్ట్‌లీ ఈరోజు ఈవినింగే ఆ వీడియో పెట్టేయడానికి చూస్తాను. వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఆ వీడియో కూడా చూడండి. బాయ్ బాయ్.